జై శ్రీరామ్ గైస్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి ఈ సిరీస్ లలో వచ్చేసి ఏముంటది, మెయిన్ వచ్చేసి సో ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ అనేది అయితే నేను తీసుకుంటా. సో దాని బేస్ మీద సో ఆ స్ట్రాటజీ ఎంతగానో వర్క్ అవుతుంది, సో దాని విన్ రేట్ ఎంత ఉంది, సో ఎంత రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి అనేది మొత్తం క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నా. అండ్ దాంట్లో కంప్లీట్ ఒక 2 months డేటా అనేది అయితే అనాలిసిస్ చేసిన కంప్లీట్ గా. యాజ్ మీ కెన్ సీ మీకు టైమింగ్స్ కూడా ఇచ్చేసిన, దాని తర్వాత ఏ బేసిస్ మీద తీసుకున్నా అండ్ ఏ డేట్ మీద తీసుకున్నా, దాని తర్వాత విన్ రేషియో ఎంత ఉంది మొత్తం నేను డిస్కస్ చేయబోతున్నా మొత్తం వీడియోలలో. సో వీడియో అయితే మేక్ షూర్ ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు కంప్లీట్ ఒక నాలెడ్జబుల్ వీడియో అయితే మీకు అయితే ప్రొవైడ్ చేసేస్తున్నా. సో దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసేస్తున్నా ఈ రోజు చేసిన ఎక్స్పెరిమెంట్లలో. సో ఏమొచ్చింది, సో మార్నింగ్ దీన్ని కాసేపు తీసేద్దాం. సో తీసేసిన తర్వాత ఫస్ట్ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, రైట్. సో మార్కెట్ అనేది కంప్లీట్లీ డౌన్ఫాల్ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది అయితే ఫామ్ అయింది. సో దీని లోని నేనైతే తీసుకున్నా. సో యాజ్ యూ కెన్ సీ లాంగ్ పొజిషన్ వెళ్ళిపోయినా ఆబ్వియస్లీ, అండ్ ఇక్కడ నుంచి 30 points వస్తుంది కాబట్టి సో మనం ఇక్కడ కింది దాకా పెట్టుకున్నాం. మ్యాక్స్ 42 points దాకా ఐ కెన్ టేక్ మై లాస్ బేర్ చేయగలుగుతా అనుకుంటా. సో యాక్సెప్ట్ చేసుకొని తీసేసుకున్నా. అండ్ 1:2 రేషియో అనేది అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ 2.1 రేషియో అని కూడా పెట్టుకున్నా. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసే 2.1 బికాస్ మనకి వచ్చిన ప్రాఫిట్ ఒక పర్ఫెక్ట్ రేషియోలో వచ్చేసే బ్రోకరేజ్ అంతా కట్ అయిపోయి. సో అది వేరే స్ట్రాటజీ. అండ్ మార్కెట్ అనేది సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది, అది డే ఏదైతే ఉంటుందో చూడండి. సో నేను 20 points దాకా లాస్ అనేది బేర్ చేస్తాను నిఫ్టీలలో. సో స్ట్రాటజీ ఓన్లీ నిఫ్టీకి అప్లికబుల్ గైస్. సో మోస్ట్లీ ఇది నిఫ్టీలలో హైయెస్ట్ విన్ రేట్ అయితే ఉంది. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్ బులిష్ ఇంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఇంగల్ఫింగ్ క్యాండిల్ బేసిస్ మీద మనం ట్రేడ్ తీసుకుంటాం. సో తీసుకున్న నెక్స్ట్ సెకండ్ అనేది మన డైలీ రొటీన్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బట్ దీంట్లో మనం తయారు చేసుకున్న రూల్ నెంబర్ 1 వచ్చేసి సో అయింది ఇండెక్స్ చాట్ ని ఫాలో అవడం. ఇండెక్స్ దాంట్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి, అంతేగాని ప్రైస్ చూసి మాత్రం ఎగ్జిట్ అవ్వదు గైస్. సో క్లియర్గా ఉంది అక్కడ నుంచి. సో ప్రైస్ నుంచి ఎగ్జిట్ కాకుండా డే అంతా వెయిట్ చేసి లాస్ట్కి బ్రేక్ అయింది. డే ఎండ్ అయిపోయింది కానీ మనకి ప్రాఫిట్ కాలే, లాస్ కాలే. అండ్ ఈ 50% రీచ్ అయిపోయి ఇక్కడ బ్రేక్ అయింది అనుకున్నా కానీ 50% కూడా పోలే గైస్. సో ఇంకా మార్కెట్లలో మనం డే ఎండ్ దాకా వెయిట్ చేసినాం. ఈ ప్లేస్ దాకా అయితే మార్కెట్ అయితే ఎండ్ అయిపోయింది డే మొత్తంలో. సో మనకి ఇక్కడ ఎంత ఆల్మోస్ట్ మీరు సైడ్లో చూసుకోవచ్చు, మనకి అప్రాక్సిమేట్లీ 1700 దాకా లాస్ అయింది విత్ బ్రోకరేజ్ యాడ్ చేసుకున్నా కానీ. సో ఈ రోజు డే వచ్చేసి 1700 లాస్. సో దీన్ని కూడా నేను కంప్లీట్ ఒక జర్నల్ అయితే మెయింటైన్ చేసిన. సో అయింది మీకు జర్నల్ రాసిన నోట్బుక్ కూడా మొత్తం ఒక పేపర్ దాని ఫోటో అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తున్నా. సో ఈ విధంగా మీరు జర్నల్ అనేది కూడా మెయింటైన్ చేసుకోండి. సో ఈ రోజు ఈ స్ట్రాటజీ తీసుకున్న స్ట్రాటజీలలో ఫస్ట్ ట్రేడ్ ఇది. సో నాట్ వెల్, అసలు మొత్తం మార్కెట్ అనేది ఎంత రేషియోలలో వెళ్ళింది. సో కరెక్ట్గా చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అయింది ఇక్కడ నుంచి మ్యాక్స్ హైయెస్ట్ 29 points అండ్ లోవెస్ట్ 54 points. సో కంప్లీట్ సైడ్ వేస్ ఉంది గైస్ మార్కెట్ అనేది ఈరోజు నిఫ్టీలలో. 2 months స్ట్రాటజీ వచ్చేసింది. సో దీంట్లో నేను మీకు సెట్ ఆఫ్ రూల్స్ అనేది కూడా చెప్పేస్తుంది. యాజ్ యూ కెన్ సీ గైస్ కంప్లీట్గా ఒక బుక్లలో నేను దీనికి సెట్ ఆఫ్ రూల్స్ కానీ దీని విన్ రేషియో రిజల్ట్స్ కానీ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇది వచ్చేసి రిజల్ట్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రూల్స్ గైస్. కంప్లీట్ ఒక క్లియర్ రూల్స్ అనేది అయితే మనం ఫాలో అవుతాం. ఈ రూల్స్ ప్రకారంగానే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ రూల్ నెంబర్ 1 వచ్చేసి వి షుడ్ ట్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. సో ప్రతి ఒక్క రోజు మనం ట్రేడ్ అనేది ఖచ్చితంగా చేస్తాం గైస్. సో ట్రేడింగ్ డేస్ ఎన్ని కనుక ఉంటే ప్రతి ఒక్క రోజు అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. రూల్ నెంబర్ 1 అది. అండ్ వి ఫాలో ది ఇండెక్స్ చార్ట్ ఉంది, ఇందాక చెప్పినట్టుగా గైస్. సో ఇండెక్స్ చార్ట్ మాత్రమే ఫాలో అవ్వండి. సో ప్రైస్ చార్ట్ అనేది మాత్రం ఫాలో అవ్వకండి. సో ప్రైస్ అనేది వెళ్తుంటుంది, తగ్గుతుంటుంది. బట్ మనకు మెయిన్ ఫోకస్ ఏంది, మనం బ్యాక్ టెస్ట్ చేసింది ఏం మీద, ఇండెక్స్ మీద కదా, రైట్. సో ఇండెక్స్లలో మనం బ్యాక్ టెస్ట్ చేసి 1:2 రేషియో ఇండెక్స్లలో తీసుకొని మళ్ళీ మనం ప్రైస్ చార్ట్ కిందకి వెళ్తాం. సో దట్ డజంట్ మేక్ సెన్స్, రైట్. సో అందుకని మనం ఇండెక్స్లోనే మనం రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతాం అండ్ ఇండెక్స్ చార్ట్లోనే మనం క్లియర్గా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాని స్టాప్ లాస్ అయినా దాంట్లోనే తీసుకుంటాం, టార్గెట్ అయినా దీంట్లోనే బుక్ చేస్తాం గైస్. అండ్ వి విల్ ఎగ్జిక్యూట్ ది ట్రేడ్ బిఫోర్ 5 seconds బిఫోర్ ది క్యాండిల్ క్లోజ్. సో క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ 5 seconds లెఫ్ట్ అయిపోతుంది. సో క్యాండిల్ క్లోజ్ అవడానికి 5 seconds ఉంటుంది కదా. క్యాండిల్ క్లోజ్ అయ్యే 5 seconds టైం దగ్గర మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. బికాస్ 5 seconds ఎక్కువ ఫ్లక్చువేషన్ అనేది ఉండదు. సో క్లియర్ ఒక బులిష్ ఇంగల్ఫింగ్ కానీ బేరిష్ ఇంగల్ఫింగ్ కానీ సో ఆ 5 seconds చెప్పేస్తుంది. సో క్లియర్. అండ్ దాని తర్వాత క్యాండిల్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 50 points. సో ఇది మెయిన్ రూల్ గైస్. సో దీనిలో మెయిన్ రూల్ వచ్చేసి సో ఇప్పుడు ఇది ఇంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది కదా. సో మీకు చూపిస్తున్నా క్లియర్గా. యాజ్ మీరు ఇది ఇంగల్ఫింగ్ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఈ యొక్క ఇంగల్ఫింగ్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇది మాత్రం 50 points కంటే ఎక్కువ ఉండకూడదు. దీని హై నుంచి కరెక్ట్ విక్ నుంచి మెజర్ చేస్తాం గైస్. ప్రాపర్ విక్ టు విక్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 33 points ఉన్నాయి. ఒకవేళ క్యాండిల్ ఇంత పెద్దగా ఫామ్ అయ్యి బులిష్ ఇంగల్ఫింగ్ ఇచ్చింది అనుకో, నేను గ్యారంటీ తీసుకోండి ఆ ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయాలి. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది మోస్ట్లీ రిటర్న్స్ కిందకి పడిపోతాయి అండ్ మీ రిస్క్ రివార్డ్ రేషియో కూడా ఫెయిల్ అయిపోతుంటుంది. సో అందుకనే 50 points కంటే ఎక్కువ అసలు ఉండదు గైస్. మాక్సిమం 40
ఆర్ 45 గైస్. సో 50 అని ఎందుకనంటే ఎవరైతే పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటారో వాళ్ళ కోసం అది 50 పాయింట్స్. సో నేను మోస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేసేది సో 40 పాయింట్స్ లోపలనే ఉన్న క్యాండిల్ ఏదైతే క్లోజ్ అవుతాయి కదా, ఆ క్యాండిల్ మీద నేనైతే ట్రేడ్ అనేది ఎక్స్క్యూట్ చేస్తాను. ఆ క్యాండిల్స్ మీద ట్రేడ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి విక్ షుడ్ నాట్ బి బిగర్ దెన్ బాడీ. సో ఇప్పుడు ఈ విక్ ఉంది చూడండి గైస్. సో ఈ క్యాండిల్ ఉంది కదా, పవర్ క్యాండిల్, కంప్లీట్ పవర్ క్యాండిల్ ఉంది. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఉంటే సో ఈ బాడీ అనేది ఇక్కడ నుంచి ఇంతే ఉంది. క్లియర్ మీరు చూడొచ్చు, బాడీ అనేది ఇంత కనిపిస్తుంది మనకి. జస్ట్ ఇక్కడ నుంచి 11 పాయింట్స్ బాడీ అండ్ ఎంత 28 పాయింట్స్ విక్ ఉంది. సో లైక్ ఏది ఎక్కువ పవర్ ఉంది? సో విక్ ఎక్కువ ఉంది. సో అదే విధంగా విక్ అనేది ఎక్కువ ఉండేదైతే మనకు ఉండదు గైస్. సో ఏ విధంగా విక్ అనేది పెద్ద ఉండదు. సో ఇప్పుడు ఇది ఒక విక్ అనేది కనిపిస్తుంది చూడండి గైస్. ఈ క్యాండిల్ ఒక విక్ కనిపిస్తుంది. సో పైన విక్ అనేది ఇంత ఉంది అండ్ బాడీ అనేది ఇంతే ఉంది. సో ఈ విధంగా మెషర్ చేసుకుంటే సో 50% కంటే తక్కువ ఉందా? డైరెక్ట్ మెషర్ చేసి చూపిస్తా. సో లైక్ క్లియర్గా చూడండి, ఇది 50% కంటే తక్కువ ఉందా? ఎస్, తక్కువ ఉంది. 50% కంటే తక్కువ ఉందంటే ఏంటి గైస్? సో ఆ విధంగా బులిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయినా కానీ ఆ ట్రేడ్ మాత్రం మనం అవాయిడ్ చేయాలి. బికాస్ అది రిజెక్షన్ అనేది మోర్ దెన్ 50% ఉందన్నమాట ఆ ప్లేస్ దగ్గర. సో అందుకని ఆ విక్ అనేది పెద్దగా ఉంటే మాత్రం మనం అస్సలు ట్రేడ్ తీసుకోం గైస్. ఇన్ మన ఫేవర్లలో పెద్దగా ఉంటే తీసుకోవచ్చు. సో ఏ విధంగా? సో ఈ విధంగా క్యాండిల్ అనేది కింద విక్ వచ్చి ఇక్కడ నుంచి మనకు బులిష్ ఎంగల్ఫింగ్ ఈ కంప్లీట్ ప్రీవియస్ బాడీని తినేసి మనం తీసుకుంటుండే. సో బికాస్ అయింది విక్ దగ్గర కూడా, కాకపోతే ఇంత పెద్దగా ఉన్న విక్ అయితే 50 పాయింట్స్ అబౌవ్ దాటి వెళ్ళిపోయింది అనుకో, మనం తీసుకోకూడదు ఇంకా ట్రేడ్ అది. సో క్లియర్, మన ఈ రూల్స్ అన్ని అనేది కూడా మనం ఫాలో అవుతాం. ఇంకా లాస్ట్ రూల్ వచ్చేసి ఈ ట్రేడ్ మొత్తం ఏదైతే ఉందో చూడండి గైస్. సో లాస్ట్ 2:30 వరకు మాత్రమే వర్క్ చేస్తాయి. 2:30 తర్వాత ఇంకా వర్క్ చేయదు గైస్. సో ఎగ్జాక్ట్లీ 2:30 దగ్గర కూడా ఒక డైరెక్షన్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. బట్ అదేంది మనం స్టిల్ అది మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ అనేది హోల్డ్ చేసుకున్నాం. సో అది ఇంకా వెయిట్ చేస్తూనే ఉండే. సో ఈరోజు మొత్తం సైడ్ వేస్ వెళ్ళిపోయింది మార్కెట్. సో ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా. సో ఓకే, ఈరోజు ఎంత ఆల్మోస్ట్ 1700 లాస్ అయింది. సో ఈ ఇంగల్ఫింగ్ సిరీస్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీడియో అండ్ ఈ ఫస్ట్ వీడియోలలో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి 1700 లాస్ అయింది. ఎస్, సో నో ప్రాబ్లం. సో ఇంకా మనకి ట్రేడింగ్ డేస్ అనేవి చాలా ఉన్నాయి. సో ట్రేడింగ్ ఎక్కడ పోవట్లేదు, స్టాక్ మార్కెట్ ఇక్కడనే ఉంటుంది. సో మనం ట్రేడ్ అనేది అల్టిమేట్ చేయొచ్చు. సో బ్యాక్ టెస్టింగ్ చూసుకుంటే మార్కెట్లలో యాజ్ మీకు అయింది ఫస్ట్ ఒక హోంవర్క్ ఇచ్చేస్తున్నా గైస్. సో నేను ఇక్కడ మీకు ఒక లెవెల్స్ ఇచ్చిన, మీకు అనిపిస్తున్నా సో లైక్ సెక్షన్ నెంబర్, డేట్, రీజన్, టైమింగ్స్ అండ్ విన్, లూజ్, బ్రేక్ ఈవెన్, టోటల్ విన్ రేట్ ఇదంతా రాసి ఇచ్చిన కదా. సో ఇదంతా మీరు ఎందుకు చూడాలి? సో ఒక్కసారి జనవరి 1 నుంచి మనం ట్రేడ్ అనేది తీసుకోం. జనవరి 1 ఏమొచ్చింది? బులిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఆ బులిష్ ఎంగల్ఫింగ్ ఏ టైంకి వచ్చింది? 9:40 విన్ రేషియో ఇక్కడ ఉంది. సో చూసాం ఫస్ట్కి మొత్తం బ్యాక్ వెళ్ళిపోతాం గైస్. సో ఇక్కడ ఉంది Feb 29, ఇంకా ఫస్ట్కి వెళ్ళాలి మనం. ఆల్ రైట్, సో ఇక్కడ ఉందన్నమాట మార్కెట్. సో ఇది ఫస్ట్ బులిష్ ఎంగల్ఫింగ్ లానే కనిపిస్తుంది కదా, రైట్. సో చలో ఇక్కడ ఇదే క్యాండిల్ 9:40, ఇస్ 9:40 క్యాండిల్ ఏనా గైస్? సో క్లియర్ వచ్చు. ఎస్, 9:40 టైంకి మనకు ఒక క్లియర్ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ప్రీవియస్ ఇన్ని బాడీస్ అయితే తినేసింది. సో ఆ ట్రేడ్ అనేది ఏ విధంగా తీసుకున్నాం? సో లాంగ్ పొజిషన్ ఇది ఒక టూల్ యూజ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మనం ప్లేస్ చేసినాం అండ్ స్టాప్ లాస్ అయింది చెప్పినా కదా. ప్రీవియస్ క్యాండిల్ హై కంటే 10 పాయింట్స్ కింద మనకు 30 పాయింట్స్ దగ్గరికి వస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ట్రేడ్. 1:2 రేషియో 2.1 దగ్గర పెట్టేసుకుంటా. సో ఎప్పుడైతే బిగ్ క్యాండిల్స్ మీద మనకు ప్రాఫిట్ హిట్ అవుతుంది గైస్, అప్పుడైతే ప్రాఫిట్ అల్టిమేట్గా ఎంత ఇక్కడ దీని మీద కనిపిస్తున్న 60 పాయింట్స్కి మనకి టార్గెట్ అనేది వచ్చేస్తుంది. సో ఈజీగా మంచి ట్రేడ్ అనేది అయితే జరిగింది ఏది బెస్ట్ బులిష్ ఎంగల్ఫింగ్ దగ్గర. సో ట్రేడ్ నెంబర్ 2 సెకండ్ డే కూడా ఈ విధంగానే జరిగింది. ఎక్కడైనా బులిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుందా, బేరిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుందా మీకు ఎవరికైనా? సో నాకైతే ఇంకా ఏదైతే స్పాట్ కాలేదు. సో ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ స్పాట్ అయింది. సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైంది లో తినేసింది, హై ఇక్కడ కూడా తినేసింది, ఇక్కడనే తీసుకున్న ట్రేడ్. సో క్లియర్గా చూడొచ్చు మనం డేటా అనేది అయితే నేను క్లియర్గా రాసిన 1/1. సో ఇది బ్రేక్ అని వచ్చేసింది. ఇక్కడ బులిష్ ఎంగల్ఫింగ్ సెకండ్కి 11:20కి తీసుకున్నా. 11:20 వేర్ ఇస్ దట్ లెవెల్ 21 ఎగ్జాక్ట్లీ ఇక్కడనే తీసుకున్నా. సో క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు 1/1. సో బ్రేక్ ఈవెన్ ఎక్కడైంది? సో లాంగ్ పొజిషన్కి వెళ్ళిపోదాం అండ్ ఈ విధంగా తీసుకుంటే యా. సో ఈ క్యాండిల్ లో కంటే కొంచెం 40 పాయింట్స్ దగ్గర తీసేసుకుంటాం. 1:2 రేషియో ట్రేడ్. సో దీంట్లో మనకి 50% క్రాస్ అయిపోయిందా? ఎస్, ఈ క్యాండిల్కి వచ్చేసి మన 50% అయితే హిట్ అయిపోయింది ఇదే క్యాండిల్ మీద, రైట్. తీసేసాం. ఈ క్యాండిల్ మీద 50% హిట్ అయిపోయింది. ఈ క్యాండిల్కి వచ్చేసి మళ్ళీ బ్యాక్ ఇక్కడ కరెక్ట్ ఈ లైన్ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోయినాం. బ్రేక్ ఈవెన్ ట్రేడ్ క్లియర్ కట్ అయిపోయినాం, ఎగ్జిట్ అయిపోయినాం. ఆ తర్వాత మార్కెట్ నుంచి సైడ్ అయిపోయినాం. అండ్ ఆ తర్వాత 2:30 లోపల ఉందా ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ దాటేసింది 15 అంటే 3 అయిపోయింది అనమాట.
3.5కి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఇంకా మనం ట్రేడ్ ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. ఇంకా ఆ ట్రేడ్ అనేది మనం తీసుకోవద్దు. మనం మ్యాక్స్ టైం లిమిట్ ఈ స్ట్రాటజీ వర్క్ చేసేది అయితే 2:30 వరకు మాత్రమే. ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా మార్కెట్లో అలా బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ సో మళ్ళీ అయింది బులిష్ ఎంగల్ఫింగ్ కానీ లేదు. అండ్ బులిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ తీసుకోవాలో మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది కదా. సో ముందే ఆల్రెడీ మొత్తం ఇచ్చేసిన మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయినాక కింద మనకు ఒక బులిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తే అప్పుడు బులిష్ ఎంగల్ఫింగ్ కాల్ సైడ్ వెళ్ళాలి. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిన తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ ఇస్తే అప్పుడు మార్కెట్ అనేది కిందకి సెల్ చేయాలి. సో క్లియర్గా ఉంది. ఆ తర్వాత డే కూడా ఎండ్ అయిపోయింది, ఇక్కడికి డే ఎండ్ అయింది, నెక్స్ట్ డే అనేది ఫామ్ అయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే సో మొత్తం మీ హోంవర్క్ అంతా నేనే చేసినట్టు ఉంటుంది. సో అందుకని మీకు క్లియర్ హోంవర్క్ ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఎంత 15 దాకా చూసుకోండి. జస్ట్ ఒక్క సెకండ్ వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరే మొత్తం హోంవర్క్ అనేది మీరే చేయాలి. మీరు హోంవర్క్ చేస్తేనే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో క్లియర్గా ఇక్కడ 15 దాకా తీసేస్తున్నా. అండ్ దాని తర్వాత ఇక్కడ 2 సెకండ్స్ ఆపుతా. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి. అండ్ విన్ రేషియో డైరెక్ట్ 1/1 స్ట్రాటజీ ఏ విధంగా అప్లై అవుతుంది. సో ఆ బులిష్ ఎంగల్ఫింగ్ కనిపించగానే మనం తీసేసుకున్నాం. సో చలో దీని స్క్రీన్ షాట్ తీసుకురా. 30 నుంచి ఇక్కడ నుంచి కూడా మంచిగా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కావాలంటే మీ పక్కన ఉన్న ఒక నోట్బుక్లలో మంచిగా రాసుకోండి. క్లియర్గా ఇది కంప్లీట్ 2 months డేటా అనాలిసిస్ అనమాట ఇది. సో దీని విన్ రేషియో కూడా వచ్చేసి 60% ఉంది అబో. సో విన్ రేషియో అంటున్నా. అండ్ రిస్క్ రివార్డ్ రేషియోలో అయితే పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ అవుతుంది. అండ్ దాంట్లో మనకి మోర్ దెన్ 1:2 కంటే ఎక్కువనే టార్గెట్ అనేది హిట్ అయింది యాక్చువల్గా. సో లైక్ అయింది స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ దగ్గర. సో ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకుంటున్నారు గైస్ ఒక్కొక్కటి. సో క్లియర్ 1/1 బులిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్. సో టోటల్ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, మొత్తం 52 ట్రేడ్స్ తీసుకున్నాం మనం. 54 రాసిన ఓకే. టోటల్ 54 ట్రేడ్స్లలో 32 ట్రేడ్స్ అనేది విన్ అయినాయి అండ్ 17 లూజ్ అయినాం. అండ్ బ్రేక్ ఈవెన్స్ వచ్చేసి 2 బ్రేక్ ఈవెన్స్ అయినాయి. అండ్ డే ఎండ్ వచ్చేసి కింద డిఈ అంటే డే ఎండ్, మొత్తం డే కంప్లీట్ అయిపోయింది, ఎక్కడికి పోలే ఈరోజు అయినట్టు. డే ఎండ్ వచ్చేసి 3 అయినాయి. అండ్ అలా విన్ రేషియో వచ్చేసి 62% ఉంది విన్ రేషియో. సో లైక్ మనం 50-50 విన్ రేషియో అని తీసుకోవడం కదా, ఎక్కువ కూడా వద్దు. జస్ట్ 50% ప్రాఫిట్ డేస్ కావాలి, 50% లాస్ డేస్ కావాలి. కానీ ఇలా 62 కానీ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి గైస్. 2 monthsలలో మనకి బులిష్ ఇంకా బేరిష్ ఎంగల్ఫింగ్ ఎన్నిసార్లు వచ్చింది, 54 times వచ్చింది. క్లియర్ 54 times బులిష్ ఇంకా బేరిష్ ఎంగల్ఫింగ్ రావడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు గైస్. సో డైలీ అప్రాక్సిమేట్లీ 2 క్యాండిల్స్ అనేది అయితే ఫామ్ అవుతుంది. మనకి డైలీ మొత్తం మంత్లీ ఎన్ని డేస్ ఉంటాయి, 30 days ఉంటాయి. 30 ఫిబ్రవరిలో మాత్రం ఇంకా అయింది, ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. సో 61 కూడా కాదు కానీ 58 daysలలో చలో 58 daysలలో మనకి ఎన్ని 54 days క్యాండిల్స్ అయితే దొరికినాయి, 54 ట్రేడ్స్ దొరికినాయి. ఆ 54 ట్రేడ్స్లలో మనకి ఎన్ని 32 సక్సెస్ అయినాయి కదా. సో ఈ క్యాండిల్ అనేది ప్రతిరోజు ప్రతి ట్రేడింగ్ డేలలో వర్క్ అవుతుంది. అఫ్కోర్స్ 2 days మాత్రం అదేంది ట్రేడ్ అనేది రాలేదు, అందుకని దాంట్లో మనం రాయలేదు. ఇక్కడ 8, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 14th రోజు రాలేనట్టుంది. క్లియర్. సో అలా మనకి రాని రోజులు కూడా ఉంటాయి. సో రానప్పుడు మనం ఏం చేయొద్దు, జస్ట్ సైడ్ అయిపోవాలంతే. ఆ తర్వాత మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది మెయింటైన్ చేసుకోవాలి. క్లియర్. అండ్ ఇదే విధంగా మొత్తం నిఫ్టీ మీద చూసుకోండి కదా. సో ఇది మొత్తం నిఫ్టీ స్ట్రాటజీ అనమాట ఇది కంప్లీట్గా. సో ఏంది ఇక్కడ ఈఎంఐస్ కూడా రాసిన. సో దీన్ని కూడా టెస్ట్ చేస్తున్నా, ఇది కూడా మంచి ప్రాపర్ వర్క్ అవుతుంది. సో నేను చెప్తా ఈ స్ట్రాటజీ కూడా నేను రివీల్ చేయబోతున్నా. సో ప్రస్తుతానికైతే 2 స్ట్రాటజీస్ క్లోజ్ చేస్తా. దిస్ జస్ట్ స్మాల్ సీక్రెట్ అంటే. సో ఇది కూడా కంప్లీట్ ఒక టెస్ట్ అనేది చేస్తున్నా. టెస్ట్ చేసిన తర్వాత మనం మెల్లమెల్లగా క్లియర్గా తెలుసుకుందాం. సో ఆ స్ట్రాటజీ ఏంటిది, 2 ఈఎంఐస్ ఏ విధంగా యూజ్ చేస్తున్నా, ఎంత నెంబర్ ఆఫ్ ఈఎంఐ యూజ్ చేస్తున్నాం, సో అది కూడా ముందు చెప్తా గైస్. సో ఫస్ట్ అయితే మనం బులిష్ ఎంగల్ఫింగ్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో బులిష్ ఎంగల్ఫింగ్ మీదనే మనం ఏం కాన్సన్ట్రేట్ చేసాం. సో 2 months డేటా తీసుకుంటే విన్ రేషియో మంచిగా ఉంది. సో ఈ మంత్ మొత్తం మనం బులిష్ ఎంగల్ఫింగ్ మీదనే నేనైతే ట్రేడ్ చేయబోతున్నా. సో ఈ సిరీస్లో డైలీ నేను అదేంటి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ అయింది, అండ్ మన రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అయినా, నా రూల్స్ మెయిన్ ఫాలో అయినా, ఇది మొత్తం అనేది మనం చూసుకుందాం. ఆ తర్వాత ఇది సక్సెస్ అయింది అనుకోండి. సో కంప్లీట్గా దిస్ విల్ బీ అవర్ ప్రైవేట్ ఉంటుంది అనమాట. సో లైక్ ఏంది మన పర్సనల్ అండ్ ప్రైవేట్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళల్లో మనకున్న స్ట్రాటజీ ఏంది, ఈ బులిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దాని ప్రీవియస్ అయింది బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటే 62% వచ్చింది మనకి. అండ్ ఇప్పుడు మనం ఫార్వర్డ్ టెస్టింగ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ టెస్టింగ్లలో ఒకటి మనకి ఏదైంది డే క్లోజ్ అయిపోయింది, డే ఎండ్కి వెళ్ళిపోయింది. ఒక డే ఎండ్ దగ్గర కూడా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నా, ఇక్కడ రిజల్ట్స్లా ఈ విధంగా ఒక పేజ్ అనేది మీరు కూడా అది తీసుకున్న తర్వాత బ్రేక్ ఈవెన్ అనుకుంటే ఇక్కడ కనిపిస్తుందా. సరికి ఈ విధంగా రాసుకోండి. ఒక డేట్, ప్రాఫిట్, లాస్, గ్రాండ్ టోటల్, విన్, లూజ్ ఆర్ బ్రేక్ ఈవెన్ ఈ విధంగా మార్క్ చేసుకొని 1/1 టిక్ చేసుకోవడం ఒక ప్రాపర్ ఆర్డర్లలో మనం ఫామ్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఆర్డర్లలో చేసుకుంటూ పోతే సో ఒక
సూపర్ ట్రేడింగ్ సెటప్ అనేది అయితే మనకు వచ్చేస్తుంది. ఇంతకు మించి మంచి సెటప్ అనేది అయితే లేదు గైస్. సో ఆ తర్వాత దీంట్లో కూడా నేను కొంచెం అయింది బ్యాక్ టెస్టింగ్ చేసి మొత్తం ఇస్తా. సో టిల్ దెన్ నిఫ్టీలలో మొత్తం బ్యాక్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నిఫ్టీ మీద ఫస్ట్ ఫోకస్ చేస్తాం. 1 మంత్ నిఫ్టీలలో మంచి సక్సెస్ వస్తే నిఫ్టీ కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలలో నేను ఒక రోజు కంప్లీట్గా టెస్ట్ అనేది చేస్తాను. సో సాటర్డే సండే అనేది నాకు మెయిన్లీ ఫ్రీ డేస్ దొరుకుతుంది. ఆ ఫ్రీ డేస్లోనే మొత్తం టెస్టింగ్ అనేది చేస్తున్నాను గైస్. సో టెస్టింగ్ చేసిన తర్వాత మనకు వచ్చిన దాంతో మంచి వీడియో అనేది అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నా. ప్లస్ దీంట్లో మనకి ఈ స్ట్రాటజీ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అనేది తీసుకోగలుగుతున్నాం. రైట్. సో క్లియర్ అందరికీ. సో కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో బులిష్ ఇంగల్ఫింగ్, బేరిష్ ఇంగల్ఫింగ్ కాన్సెప్ట్ అండ్ ఇంగల్ఫింగ్ స్ట్రాటజీ అనేది ఇచ్చేసిన. సో దీంట్లో మీకు అయింది మొత్తం నోట్స్ అనేది ఇచ్చేసిన అండ్ మీకు హోంవర్క్ కూడా ఇచ్చేసిన. మెయిన్ థింగ్ మీరు మస్ట్ చేయాల్సింది అయితే ఈ హోంవర్కే చేయాలి గైస్. సో క్లియర్ కదా, ఈ హోంవర్క్ అనేది మీరు చేయండి అండ్ దీంట్లో నిజంగానే ఎక్కడెక్కడ తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా అనేది కూడా క్లియర్గా చూసుకోండి. సో మీకు లైవ్ ప్రూఫ్ అనేది కూడా ఇచ్చేసిన అండ్ అంతే గైస్. సో ఈరోజు వీడియోకి ఇంతే గైస్. సో ఐ హోప్ మీరు గ్యారంటీగా హోంవర్క్ చేస్తారు. ఆ తర్వాత మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది అయితే దొరుకుతాయి అనేది నాకు ఖచ్చితంగా నమ్మకం గైస్. సో ఆ తర్వాత మీలో ఎంతమంది ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు, ఎంతమంది బ్యాక్ టెస్టింగ్ చేశారు, ఎంతమంది నేను ఇచ్చిన హోంవర్క్ చేసారో జస్ట్ కమెంట్ సెక్షన్లో అలా నాకు చెప్పేసాను గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే రాధే.